అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మనం రోజా ఉన్నప్పుడు భంగపరిచే పనులు, అలాగే భంగపరచని పనులు, అంటే మనం రోజా ఉన్నప్పుడు ఏ పనులు చేస్తే రోజా విరిగిపోతుంది, అలాగే ఏ పనులు చేయకపోతే రోజా అనేది విరిగిపోదు. మన వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం. 1. ఐ డ్రాప్స్ వేసుకోవడం వల్ల, అంటే కంట్లో డ్రాప్స్ వేసుకోవడం వల్ల రోజా విరిగిపోదు. 2. కంటికి సూర్మ పెట్టడం లేదా కాజల్ పెట్టడం కూడా రోజా విరిగిపోదు. చెవులో డ్రాప్స్ వేసుకోవడం వల్ల కూడా రోజా విరిగిపోదు. గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకోవడం కూడా రోజా విరిగిపోదు. ఇంజెక్షన్ వేయించుకోవడం వల్ల కూడా రోజా విరిగిపోదు. బ్లడ్ డొనేట్, ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేసినా కూడా రోజా అనేది విరిగిపోదు. బ్లడ్ చెకప్ చేయించుకున్నా కూడా రోజా విరిగిపోదు. హెయిర్ కట్ అండ్ షేవింగ్, అంటే మనం కటింగ్ చేయించుకున్నా లేదంటే షేవింగ్ చేయించుకున్నా కూడా రోజా అనేది విరిగిపోదు. మనం తలకి నూనె రాసుకున్నా కూడా, బాడీకి రాసుకున్నా కూడా రోజా అనేది విరిగిపోదు. మిస్వాక్ చేయడం వల్ల కూడా రోజా విరిగిపోదు. ముక్కులో నుంచి రక్తం కారడం కూడా రోజా విరిగిపోదు. నోటి ద్వారా రక్తం గొంతులోకి వెళితే మాత్రం ఖచ్చితంగా రోజా విరిగిపోతుంది. వామిటింగ్ చేయడం వల్ల కూడా రోజా అనేది విరిగిపోదు. కావాలని చేయడం, అలా చేస్తే ఖచ్చితంగా రోజా అనేది విరిగిపోతుంది. స్నానం చేయడం కూడా రోజా అనేది విరిగిపోదు. పర్ఫ్యూమ్ యూస్ చేయడం, అంటే ఏదైనా మనం పర్ఫ్యూమ్ బాడీ మీద యూస్ చేసినా కూడా రోజా అనేది విరిగిపోదు. గోర్లు కత్తిరించినా కూడా రోజా అనేది విరిగిపోదు. ఈ పనులన్నీ చేస్తే రోజా ఏమీ విరిగిపోదు. ఇప్పుడు రోజా ఏ పనులు చేస్తే మనం రోజా విరిగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కులోకి డ్రాప్స్ వేసుకోవడం, అంటే నాజల్ డ్రాప్స్ వేసుకుంటారు కదా, ఆ డ్రాప్స్ వేసుకుంటే ఖచ్చితంగా రోజా అనేది విరిగిపోతుంది. 2. సిగరెట్ తాగడం వల్ల కూడా రోజా విరిగిపోతుంది. మౌత్ ఇన్హేలర్, అంటే నోట్లో ఇన్హేలర్ పెట్టుకొని యూస్ చేస్తారు కదా కొంతమంది, అలా యూస్ చేసినా కూడా మౌత్ ఇన్హేలర్ రోజా అనేది విరిగిపోతుంది. పీరియడ్స్ వచ్చినా కూడా రోజా ఖచ్చితంగా విరిగిపోతుంది. కొంతమంది అనుకుంటారు పీరియడ్స్ వస్తే మేము రోజాని కంటిన్యూ చేయొచ్చు అని. అలా కాదు, పీరియడ్స్ వస్తే ఖచ్చితంగా రోజా అనేది విరిగిపోతుంది. అండ్ నెక్స్ట్, వైఫ్ అండ్ హస్బెండ్, అంటే భార్యాభర్త కలిసినప్పుడు కూడా రోజా అనేది విరిగిపోతుంది. ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.